ఈరోజు 2 లక్షల ఉద్యోగాలు, నిరుద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలు, వాళ్ళ ఆర్తనాదాలు వినిపించుట కొరకు ఈరోజు మేము రౌండ్ టేబుల్ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో ప్రధానంగా 2 లక్షల ఉద్యోగాలు, వీటి గురించి మనం చాలా రౌండ్ టేబుల్ సమావేశాలు, ప్రెస్ మీట్లు చాలా నిర్వహించుకున్నాం ఇదే సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో. అయినా సరే సమస్య ఎక్కడేసిన గొంగడి అక్కడే ఉన్నట్టు ఉంది. ఏ పరిష్కారం కూడా దొరకలేదు. ఒక నోటిఫికేషన్ కూడా తెచ్చుకోలేకపోయినాం, ఒక జీవోను కూడా రద్దు చేయలేకపోయినాం. పైగా దీనికి తోడుగా ఎంతో మంది 22 మంది నిరుద్యోగుల ప్రాణాలను కోల్పోయినాం. యూత్ డిక్లరేషన్, ఈ యూత్ డిక్లరేషన్ ఇప్పుడు ఏం చేయాలి? దీన్ని ఏం చేయమంటారు? ఇదే సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో ఈ యూత్ డిక్లరేషన్, ఈ మేనిఫెస్టో ప్రకటించి మాతో ఓట్లు వేయించుకొని ఈరోజు అధికారం గద్దెనెక్కిన కాంగ్రెస్ పార్టీ ఈరోజు మాకు ఇచ్చిన మాటని విస్మరించినందుకు ఈరోజు మేము ఈ రౌండ్ టేబుల్ సమావేశాన్ని చాలా మా ఆర్తనాదాలు వినిపించుట కొరకు మేము పెట్టినాము. చాలా సందర్భాల్లో మాకు నోటిఫికేషన్స్ కావాలి అని మేము ప్రెస్ మీట్లు పెట్టినాం, రౌండ్ టేబుల్ పెట్టినాం. కానీ మా నిరుద్యోగుల ప్రాణాలు కాపాడుకోవడం కోసం ఈరోజు రౌండ్ టేబుల్ సమావేశాన్ని ఏర్పాటు చేసుకున్నాము. ఎన్నో అడ్డమైన జీవోలను తెచ్చి ఈరోజు నోటిఫికేషన్లలో పోస్టులు కూడా పెంచని పరిస్థితిలో ఈరోజు ప్రభుత్వం ఉంది. నిమ్మకు నీరెత్తనట్టు మీరు ఏమన్నా చేసుకోండి, నేను మాత్రం పోస్టులు పెంచాను అని అంటుంది. అలాగే ఫీజులు, అధిక ఫీజులు, అసలు ఇదే మేనిఫెస్టోలో చూడండి, అసలు ఫీజులు లేకుండా, ఎలాంటి ఫీజులు లేకుండా మేము అప్లికేషన్లు తీసుకుంటామని ఇదే మేనిఫెస్టోలో ప్రకటించారు. మరి ఈ మేనిఫెస్టో ఎందుకు ప్రకటించారు? ఈ రోజులు ఫీజుల మోత మోగిపోతుంది. అలాగే అసలు పోస్టులు ఎన్ని వస్తాయా, ఖాళీల వివరాలు ఎన్ని వస్తాయా అని చూసుకునే బదులు దానికి అప్లికేషన్ ఫీజు ఎంత ఉంటది, 1500 ఉంటుందా, 1000 రూపాయలు ఉంటుందా, 3000 ఉంటుందా అన్న టెన్షన్ లో నిరుద్యోగులు ఉన్నారు. ఈరోజు ఒక నెల రూమ్ రెంట్ కట్టుకోలేని పరిస్థితిలో ఉన్న నిరుద్యోగులు ఇంతింత ఫీజులు ఒకటే నెలలో కట్టి అప్లై చేసుకోవాలంటే చాలా ఇబ్బందులు పడుతున్నారు. కుటుంబాలను పోషించలేక 35 ఏళ్ళు వచ్చినా పెళ్లిళ్ళు చేసుకోలేక ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఈ రోజు ఆత్మహత్యలు చేసుకున్న నిరుద్యోగులకు ఏమన్నా భరోసా ఉందా అంటే అది కూడా లేదు. కనీసము పరామర్శకు కూడా నోచుకోని స్థితిలో ఈ రోజు మా నిరుద్యోగులు ఉన్నారు. కనీసం ఒక లీడరో ఒక కార్యకర్తను చచ్చిపోతే గుమిగూడి పోటాపోటీగా పార్టీలకు అతీతంగా, పార్టీలకు సంబంధం లేకుండా పోయి చూసి వచ్చే ఈరోజు రాజకీయ పార్టీలు మా నిరుద్యోగులు చచ్చిపోతే మాత్రం అడిగే దిక్కు లేకుండా పోయింది. బతకడం కష్టము, ఇంకా బతకలేము అన్న ఒక నిరుత్సాహ స్థితికి ఈరోజు నిరుద్యోగులు వచ్చారు. ఎక్కడ చూసినా అక్రమాలు, ఏ నోటిఫికేషన్ చూసినా అక్రమాలే. అసలు చదివిన వాళ్ళకి ఉద్యోగాలు వస్తాయన్న సందేహాలు కూడా ఎక్కువైపోయినాయి. ప్రభుత్వ ఉద్యోగాలు మేము ఇవ్వలేము అని ప్రకటించిన, అందరికీ ఇవ్వలేము అని ప్రకటించిన కాంగ్రెస్ పార్టీ మరి ప్రైవేట్ రంగంలో కూడా 75% ఇక్కడ ఉన్న స్థానికులకే, తెలంగాణ వారికే ఉద్యోగాలు ఇస్తామని చెప్పారు, మేనిఫెస్టోలో ప్రకటించారు. మరి ఇచ్చిన ప్రకారం ఎన్ని ప్రైవేట్ ఉద్యోగాలు మా నిరుద్యోగులకి మీరు ఇస్తున్నారు? ప్రైవేట్ రంగంలో అయినా ఇస్తున్నారా? అలాగే ప్రతి నోటిఫికేషన్ లో అడ్డమైన జీవోలు, పోటాపోటీగా అన్ని రాజకీయ పార్టీలు మాకు జీవోలు తెచ్చి పెడితే మా గొంతుల మీద ఉరితాడు పెట్టినట్టుంది, కత్తి పెట్టినట్టుంది. ఎంత చదివినా, ఎంత ఫస్ట్ ర్యాంక్ వచ్చినా ఈ రోజు ఉద్యోగం రాని పరిస్థితి ఉంది. మెరిట్ కంటే ఎక్కువ ఇక్కడ పైసలతోనే పని కూడుకొని ఉంది. అసలు ప్రక్షాళన చేయాల్సిన టీజీపీఎస్సీ బోర్డు ఏం జరిగింది? అసలు టీజీపీఎస్సీ బోర్డుకి వెళ్తే చాలా మందిని అక్కడ బయట పోయి నిలబడితే మీ సమస్య ఏందో మాకు చెప్పండి అని ప్యూన్లు బయట సెక్యూరిటీ గార్డులు అడుగుతున్నారు. మేము మాట్లాడాల్సింది సెక్యూరిటీ గార్డులతోనా? మేము మాట్లాడాల్సింది బయట కూర్చున్న ఆఫీసర్లతోనా? మేము చర్చించాల్సిన చైర్మన్ ఈ రోజు దాకా తన మొహం కూడా మాకు చూపించలేదు. ఈ రోజు దాకా కూడా ఒక్కసారి కూడా ఆయనతో మేము చర్చించిన దాఖలాలు లేవు. విద్యాశాఖ మంత్రిని అడుగుతున్నాం మనం కానీ, విద్యాశాఖ మంత్రిని క్వశ్చన్ చేస్తున్నాం కానీ ఈ రోజు దాకా కనీసము టీజీపీఎస్సీ బోర్డు చైర్మన్ ని కూడా మనం కలవలేకపోయినాం. ఇంకా విద్యాశాఖ మంత్రిని ఏం కలుస్తాం మనం? అట్లాంటి పరిస్థితుల్లో ఇంత నిర్బంధపు పాలనలో నిరుద్యోగులకి న్యాయం జరిగేనా? కాబట్టి నిరుద్యోగులు చాలా నిరుత్సాహపడిపోతున్నారు. ఇక ఇంతేనా మా జీవితాలని బెంగపడిపోతున్నారు. కాబట్టి ఈ రోజు అన్ని రాజకీయ పార్టీలని ఆహ్వానించడానికి కారణం ఏంటంటే, మేము అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీని మేము ప్రశ్నిస్తున్నాం.
కానీ మీరు ప్రతిపక్షంలో ఉండి మాకెంత మద్దతుగా నిలుస్తున్నారు, మా తరపు నుంచి మీరు ఎంత కొట్లాడుతున్నారు, మా తరపు నుంచి మీరు ఎంత కొట్లాడగలరు, మాకెంత మద్దతు ఇవ్వగలరు బయటికి వచ్చి అనే అంశాలపైన ఈరోజు రౌండ్ టేబుల్ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మీ అన్ని రాజకీయ పార్టీల మద్దతు కూడా ఈ రోజు నుంచి మేము కోరుతున్నాం. ఈ రౌండ్ టేబుల్ సమావేశం ముఖ్య ఉద్దేశమే అది. ఎందుకంటే ఒక్కొక్క పార్టీ దగ్గరకు పోయి మేము నిందల పాలు కాలేము. ప్రధాన ప్రతిపక్షమైన బీఆర్ఎస్ దగ్గరకు పోయి మేము నిందల పాలు అవుతున్నాం. కాబట్టి మిగతా పార్టీలు ఏం చేస్తున్నాయి, బీజేపీ కానీ, జనసేన కానీ, అలాగే విద్యార్థి రాజకీయ పార్టీ కానీ, ఇక తీన్మార్మల్లన్న పార్టీ కానీ, కవితక్క పార్టీ కానీ, మీరందరూ ఏం చేస్తున్నారు, మీరు నిరుద్యోగుల పక్షాన ఎంత స్టాండ్ తీసుకుంటున్నారు, ఎంత తీసుకోబోతున్నారు, ఈ 2.5 సంవత్సరాలలో మీరు ఈ సోనియా గాంధీ గారు, ప్రియాంక గాంధీ గారు, రేవంత్ రెడ్డి గారు, స్వయంగా బట్టి విక్రమార్క గారు ప్రకటించిన మేనిఫెస్టో సాక్ష్యం ఉన్నప్పటికీ కూడా మనం ఏం చేయలేకపోతున్నాం. అసలు దీన్ని తీసుకుపోయి కోర్టులో కేసు వేద్దామా, లేకపోతే ఎట్లా లీగల్ గా వెళ్దామా, ఏం చేద్దామా అనే అంశాలపైన ఈరోజు చర్చించబోతున్నాం. కాబట్టి నిరుద్యోగులు ఒక్కొక్కరుగా తమ నోటిఫికేషన్స్ గురించి, అలాగే మీ జీవోల గురించి ఒకసారి మన రాజకీయ పార్టీ పెద్దలకి, పార్టీల నుంచి వచ్చిన ప్రతినిధులకి మీరు తెలియజేసే ప్రయత్నం చేయండి. ఎందుకంటే ఇప్పటిదాకా జరిగిన సమావేశాలు ఎట్లా జరిగినాయంటే ఒక్కొక్క నోటిఫికేషన్ పైన మనం ప్రెస్ మీట్లు పెట్టుకున్నాం. ఒక డిఎస్సి పైన సపరేటు, పోలీస్ అభ్యర్థుల గురించి సపరేటు, ఇట్లా గ్రూప్స్ గురించి సపరేట్ పెట్టుకున్నాం. ఈ రోజు అట్లా కాదు, ప్రతి నోటిఫికేషన్ గురించి, ఏజెన్సీ డిఎస్సీల గురించి, ఆఖరికి రిజర్వేషన్ల గురించి, అలాగే ఏజ్ రిలాక్సేషన్ల గురించి, అన్ని జీవోల గురించి ఈరోజు చర్చించబోతున్నాం. కాబట్టి మీ నోటిఫికేషన్, మీ జీవోలు, అలాగే మీ ఏజ్ రిలాక్సేషన్ అన్ని కూడా మీ పేరు, మీ ప్రాంతం, మీ యూనివర్సిటీ వివరాలు చెప్తూ మీరు ఎక్స్ప్లెయిన్ చేయగలరని చెప్పేసి నేను కోరుతున్నా. మొదటగా రాజు యాదవ్ అన్న ఏజ్ రిలాక్సేషన్ గురించి పోలీస్ అభ్యర్థుల తరపు నుంచి దిల్సుఖ్ నగర్ నుంచి అన్న మాట్లాడతారు. నేను ఎస్ఐపిసి ఆస్పిరెంట్ని. గతంలో ఒక జీవో 31 తీసుకొచ్చి 34 సంవత్సరాలు పెంచడం వల్ల నేను ఒక ప్రైవేట్లో జాబ్ చేసుకుంటూనే మానేసి వచ్చి మళ్ళీ గవర్నమెంట్ జాబ్కు ప్రిపేర్ కావడం జరిగింది. 31 జీవో తీసుకొచ్చి 34 సంవత్సరాలు పెంచినప్పుడు అప్పుడు ఎలాంటి పోలీస్ నోటిఫికేషన్ కూడా ఒకటి కూడా ఇవ్వలేదు. మళ్ళీ డిప్యూటీ సీఎం గారు ఏం చేశారు, జాబ్ క్యాలెండర్ ఇచ్చారు, దాంట్లో 17,000 పోలీసులు ఉద్యోగాలు ఉన్నాయని. అది ఏప్రిల్లో నోటిఫికేషన్ అని, ఆగస్టులో ప్రిలిమ్స్ అని, డిసెంబర్లో మెయిన్స్ అని చెప్పిండు. దాన్ని బట్టి వివిధ జిల్లాల నుంచి నిరుద్యోగ మిత్రులు అందరం వచ్చి స్టడీలలో ప్రిపరేషన్ స్టార్ట్ చేయడం జరిగింది. నువ్వు తీరా దగ్గరకు వచ్చేసరికి 19,000 అధికారులు చెప్పారు, 19,000 ఉద్యోగాలు ఖాళీ ఉన్నాయని చెప్పేసి. ఒకసారి 14,000 అని, ఒకసారి 16,000 అని వెయిటింగ్ లిస్టులలో కూడా అంటే త్వరలో అనుకుంటూ జరుపుకుంటూ వస్తున్నారు. తీరా దగ్గరకు వచ్చేసరికి 5,000 అన్నావు. 5,000 కాస్త మేము రోడ్ల మీద పోరాటం చేస్తే దాన్ని 7,000 పైన పెంచినావు. 7,000 పైన పెంచినావు. కానీ మాకు ఏజ్ మాత్రం ఇయ్యలేదు. 34 సంవత్సరాలు ఉన్నదాన్ని 32 చేసినావు. అవసరమైతే 36 సంవత్సరాలు చేయాలి. ఇప్పుడు మీ కానిస్టేబుల్కి 36 సంవత్సరాలు, ఎస్ఐకి 38 సంవత్సరాలు పెంచమంటున్నాం. ఎందుకంటే మీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 3 సంవత్సరాలు అవుతుంది. ఎలాంటి పోలీస్ నోటిఫికేషన్ లేక 4 సంవత్సరాలు అవుతుంది. కనుక మీరు ఎట్టి పరిస్థితుల్లో మీరు చేసిన పొరపాటు వల్ల మాకు ఏజ్ పోతుంది. కనుక ఖచ్చితంగా ఏజ్ పెంచాలి. కానిస్టేబుల్కి 36, ఎస్ఐకి 38 సంవత్సరాలు పెంచాలి. ఇంకొక విషయం ఏంటంటే ఈ హైదరాబాద్ రంగారెడ్డి జిల్లాలకు సంబంధించిన అంటే మల్కాజ్గిరి, ఈ భువనగిరి, మళ్ళీ ఫ్యూచర్ సిటీ అని కొత్తగా తీసుకొచ్చినాం. ఆ 81 జీవో ఇప్పటికి అమలయ్యే పరిస్థితి లేదు. కనుక ఖచ్చితంగా అన్ని 33 జిల్లాలతో పాటు ఈ హైదరాబాద్ రంగారెడ్డికి సంబంధించిన కూడా పోస్టులు వెంటనే విడుదల చేయాలి. ఈ రెండు జిల్లాలు కూడా మీరు అధికారంలో కూర్చోబెట్టడానికి ప్రధాన కారణం. 33 జిల్లాలతో పాటు మీరు కాంగ్రెస్ అధికారంలో కూర్చోబెట్టిన నిరుద్యోగులు ఎంతమంది ఉన్నారో ఈ 2 జిల్లాలలో, మీరు రంగారెడ్డి జిల్లాలో ఇబ్రాహీంపట్నం, కల్వకుర్తి, ఇంకోటి భువనగిరి, ఈ షాద్నగర్ కూడా కాంగ్రెస్ ఎమ్మెల్యేలను మేము గెలిపించిన వాళ్ళు కూడా ఇంకొకటి ఈ రంగారెడ్డి జిల్లాకు సంబంధించిన మంత్రి లేడు. రంగారెడ్డి జిల్లా మంత్రి శ్రీధరబాబు అంట. మాకు రంగారెడ్డి జిల్లాకు పక్కకు ఉన్నది మహబూబ్ నగర్, నల్గొండ జిల్లాల వాళ్ళకి సంబంధించిన వాళ్ళని ఇస్తే మాకు కలవడానికి అవకాశం ఉంటుంది. ఈ కాంగ్రెస్ అధికారుల ఎమ్మెల్యేలను కూడా కలిసినప్పుడు ఏం చెప్తున్నారంటే మేము మీ సీఎం దృష్టి తీసుకుపోతామని చెప్తున్నారు. ఒక వారం 15 రోజుల అదే ప్రతి ఒక్కరిని కలుస్తున్నాం. ఇంతవరకు వారం రోజులు అయితే ఇంతవరకు మాకు ఎలాంటి ఒక ప్రెస్ మీట్ పెట్టలేదు. ఇంకోటి ఈ హైదరాబాద్ రంగారెడ్డి జిల్లాకి అయితే ఒక్క పోస్ట్ కూడా లేదు. అది సంవత్సరం ఇస్తారా, 6 నెలలు ఇస్తారా, మేము చదవాలనా లేకపోతే ఏం చేయాలనేది ఏమి అర్థం కావట్లేదు. దయచేసి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మీరు మరి రంగారెడ్డి జిల్లాకి అయితే మరి మంత్రి అయితే లేడు, మరి ఆయన ఇన్ఛార్జి శ్రీధరబాబు ఉన్నాడు, మరి ఆయన కరీంనగర్లో ఉన్నాడు. కనీసం మరి ఒక ప్రెస్ మీట్ పెట్టి ఒక అధికారి ఎమ్మెల్యే ఉన్నాడు, ఇబ్రాహీంపట్నం మా ఎమ్మెల్యే ఉన్నాడు, ఆయనకు సమాచారం ఇచ్చి ఆయన ఫ్రీ కోచింగ్ పెట్టి ఫ్రీ బుక్స్ ఇస్తుండే. ఎవరికి అసలు పోస్టులే లేవు కదా.
కనీసం మీకు 6 నెలలు పడుతుందా, సంవత్సరం పడుతుందా? ఆ ఫ్యూచర్ సీట్ అయితే ఇప్పుడు ఎంత వద్దు, 10 జిల్లాల వయసుగా మేము నోటిఫికేషన్ ఇవ్వాలని కోరుతున్నాము, మాకు న్యాయం చేయాలని చెప్తున్నాం. ఇంకోటి కానిస్టేబుల్కి అయితే 36 ఎస్ఐకి 38 పెట్టి న్యాయం చేయాలి. జై తెలంగాణ. ఆ నోటిఫికేషన్ ఎందుకు ఇచ్చిరో కూడా తెలియదు. నామమాత్రంగా phase 1 అట, phase 2 అట. phase 2 ఇచ్చే వరకు మరి ఏంది పరిస్థితి, ఎంతమందిని పొట్టన పెట్టుకుంటారు ఈ రోజు కాంగ్రెస్ గవర్నమెంట్ అర్థమైతలేదు. కానీ ఇలాంటి నోటిఫికేషన్ వద్దు అని నిరుద్యోగులు విస్మరిస్తున్నా అలాంటి చెత్త నోటిఫికేషన్ ఇచ్చి ఈరోజు నిరుద్యోగుల్ని బాధ పెడుతున్నారు. నిరుద్యోగుల ఉసురు పోసుకుంటున్నారు కాంగ్రెస్ పార్టీ నాయకులు.